కాలనీలో ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ లాగా ఉండాలి అన్న ఆలోచన మా ఆలోచన. మేము అందుకని చెప్పి మేము గబగబా బయటికి వెళ్ళేసరికి వాళ్ళే పోలీసు వాళ్ళు ఎవరిని నిలబడిస్తున్నాడు. మా కష్టాలు మాకే ఉంటాయి, మా బాధలు మాకే ఉంటాయి. రాత్రంతా కూడా కులుస్తూనే ఉన్నారు. రాత్రంతా ఏడ మరి కూర్చోరా మరి భయం కదా మరి భయమే కదమ్మా అసలు కంటిన్యూస్ గా చేస్తానే ఉన్నారు. ఎవరు నిద్రపోయారు, ఎవరు టెన్షన్ ఆడి ఇంత దుమ్ము వస్తుందో మా ప్రాణాలకే ప్రమాదం కదా. ముసలాళ్ళు ఉన్నారు ఇంట్లో, వాళ్ళు ఎంత పీలుతున్నారు, ఎంత వస్తుంది దుమ్ము. మరి దానికి కూడా ఆపమని రేవంత్ రెడ్డిని, ఆ దుమ్ము రాకోకుండా చెయ్యమను. కూలిన పరిస్థితి క్రాకిస్తా ఉంది. బిల్డింగ్ పరిస్థితి ఎలా ఉంది? అన్నిటి కూడా కదులుతా ఉన్నాయి కదా, బిల్డింగ్ పడుతుంది. ఎలా ఉంది సిచ్యువేషన్? ఆ బిల్డింగ్ మొత్తం మీరు చూస్తే తెలుస్తుంది కదా, మొత్తం కదిలిపోయింది. అది ఎక్కడుంది? ఏ సమయానికి అయింది సుమారుగా తగలడం? కానీ బిల్డింగ్ ఏ సమయానికి తగిలింది? అందరూ లంచ్ చేసే టైంలో అందరూ లంచ్ లోనే ఉన్నారు, అప్పుడు జరిగింది అది. మొత్తం భూకంపం వస్తే ఎలా కదిలిద్దో అలా కదిలింది మొత్తం. 2 ఫ్లాట్లు కదిలినాయి, ఒక ఫ్లాట్ కాదు, దాని పక్కన ఫ్లాట్ కూడా కదిలింది. అది భూకంపం వస్తే ఎలా వచ్చిందో అలాగే కదిలింది. ఎట్లా పడిందంటే సౌండ్ వచ్చేసి మొత్తం మా బిల్డింగ్ వైబ్రేట్ వచ్చింది. అంత ఫ్లోర్ లో ఇంత థర్డ్ బిల్డింగ్ మాది, అదే వైబ్రేట్ వచ్చిందంటే ఎంత రేంజ్ లో పడిందో మీరే అర్థం చేసుకోవచ్చు. అంటే సుమారుగా ఒక్కసారి కంపించినట్టుగా వచ్చిందా, లేకపోతే బిల్డింగ్ అంతా అదిరిపోయిందా? ఒక్కసారి కంపించినట్టుగా వచ్చింది. అంటే కూల్చే సమయంలో తగలదంట అని చెప్పారు కదా, మరి ఇంటిమేషన్ ఇవ్వలేదా కూల్చేటప్పుడు బయటికి రండమని చెప్పి? లేదండి, అందరు వచ్చి లొల్లి పెట్టారు. కూల్చే టైంలో లొల్లి పెట్టారు. లొల్లి పెడితే మాకు జన్మన్ టెక్నాలజీ మాకు తెలీదా, మేము చేయమా అని అన్నారు.